నా పేరు మధు. ఊరు గ్రామం పేరు నిరవాడ. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా సార్. ఇది వాగు పాడుతూనే ఉంది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మాకు కటసనే ఎమ్మెల్యే, కానీ ఇంతవరకు మాకైతే రోడ్డు ఎవరేం చేయలే. ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు మాత్రం నేను వేపిస్తా, గెలిస్తే రోడ్డు వేపిస్తా అని చెప్పినాడు, కానీ ఇంతవరకు ఊర్లోకి రావడం లేదు. చాలా సార్లు చెప్పినాడు సార్, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. గతంలో ఈ వంకలో కూడా పడి చనిపోయినట్టు మా ఊర్లో చనిపోలేదు సార్. పైన గోకులపాడులో 4 చనిపోయినారు సార్. ఎప్పుడు అది ఏ సంవత్సరం ఎంతమంది ఎప్పుడంటే 2013లో చనిపోయినారు సార్. ఎంతమంది? 3 పిల్లలు, 1 పిల్లోడు, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి, 4 సార్. మొత్తం 2 అమ్మాయిలు సార్. వాళ్ళ నాన్న దాటిస్తుంటే వంక వాగు ఎక్కువ వచ్చింది సార్. వాళ్ళ నాన్నని 2 కలుసుకోవడం వల్ల 3 వెళ్ళిపోయినారు సార్. 3 చనిపోయినారు. 1 పిల్లోడు ఈతకని వచ్చి 1 పిల్లోడు, 4 చనిపోయినారు సార్. ఇంటర్ ఎగ్జామ్స్ రాయనీకి వచ్చినప్పుడు సార్ ఇట్లాంటప్పుడు ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఉండే, రాయనీకి పోయినప్పుడు మధ్యలోకి వచ్చినారు సార్. వంక ఎక్కువైంది, ఇంకా అట్లే వెళ్ళిపోయినారు కిందకి. అప్పుడు 3 చనిపోయినారు. అదే 2013లో 4 చనిపోయినారు సార్. అప్పుడు కూడా కాటసనే సార్ ఎమ్మెల్యే పాణ్యం గౌరీ చరిత్ర సార్. లేదు సార్, అప్పుడు ఇంకా ఎలక్షన్స్ జరగలేదు సార్. అంటే మనకి 2014 సార్ జరిగినది. 2013లో అది జరిగింది. మేమైతే ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం, కానీ మాకు రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్తే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు సార్. లేడీ మా ఊరు నిరవాడ గ్రామం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా. అయితే మాకు వంక వచ్చినప్పుడల్లా చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు అవుతుంది. అదే ప్రస్తుతం మా ఊరు పైన ఉన్న గొల్లపాడులో కూడా 4 చనిపోయినారు. అలాంటప్పుడు ఏదైనా ప్రమాదాలు ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అత్యవసర పరిస్థితిలో ఊరు దాటి పోవడానికి కూడా గ్రామాల నుంచి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతే, గ్రామంలో నిలబడిపోవచ్చు వస్తుంది. ఒక 2-3 గంటల వరకు ఈ వంక తగ్గదు. అందుకు ప్రభుత్వం మా మీద కనికరించి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇట్లా వంక పడుతుందన్నా? అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పడుతుంది. రాజకీయ నాయకుల దృష్టికి మీరు తీసుకెళ్లేదా మీ గ్రామస్తులు చాలా వరకు టీడీపీ ప్రభుత్వంలో తీసుకుపోయినాము, వైఎస్ఆర్ ప్రభుత్వంలో తీసుకుపోయినాము. బ్రిడ్జి శాంక్షన్ కావాలా, శాంక్షన్ అయిన తర్వాత వేస్తామని చెప్పి అంటున్నారు. అందులో చిన్న గ్రామము, రవాణా తక్కువగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అట్లాంటప్పుడు స్పందిస్తే లాభం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. అందుకే ముందరే జాగ్రత్త పడి గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మా ఊరికి రావటి 20 ఏళ్ళ దాని దిగలేదు వంకొస్తే, కాబట్టి ఖచ్చితంగా మాకి అయిపించేలా ఖచ్చితంగా మాకి చాలా ప్రాబ్లం అండి. ఇట్లా ఎన్నేళ్ల నుంచి ఈ సమస్యలు ఎదుర్కొంటారు? 20 ఏళ్ళే. రాజకీయ నాయకుడికి చెప్పారన్నా? చెప్పినాం. ఏమంటారు? శాంక్షన్ కావాలన్నారు. అమౌంట్ శాంక్షన్ అయితే వేస్తామన్నారు. గవర్నమెంట్ ఏం కోరదలుచుకున్నారు? బ్రిడ్జ్ చేయాలని కోరుకుంటున్నాం అంతే. మాకు బ్రిడ్జ్ కావాలా. మేము హాస్పిటల్ పోవాలా కాబట్టి ఎప్పుడైనా ప్రాబ్లాలు వస్తే కష్టం. అంబులెన్స్ రానికా లేదు. ఇట్లా గతంలో ఏమైనా చనిపోవడం జరిగిందా ఈ వంక దాటుతూ? ఒక పంచి చనిపోయినాడు. ఇట్లా ఇంటికాడ ఆయాసం వచ్చి తొలగోదు అంటే నాడి రోడ్డుకు వస్తానికి చనిపోయినాడు రామంజలని. కాబట్టి మాకు ప్రభుత్వం మేలుకొని ఖచ్చితంగా బ్రిడ్జి శాంక్షన్ చేయాలని కోరుతున్నాం నిరవాడ గ్రామ ప్రజలు. మీ పేరు? పిఆర్లిపిరా మదిలేటి. ఎవరు? ఇవరే సమస్య ఇది ఎప్పటి నుంచి ఉంది? దీని వల్ల ఎట్లాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? మీ ఊరు వాన వచ్చినప్పుడల్లా ఇబ్బంది సార్. దాటాలన్నా కానీ ఏమంటే నీళ్లు, ఎవరికన్నా ప్రాబ్లం వస్తే కూడా మనం హాస్పిటల్ పోయి చూపించుకోలేము. ఈ వంక వచ్చిందంటే దాటాలంటే వెయిట్ చేసి ఉండి పోవాల్సిందే. అదే ఊర్లోకి డాక్టర్లు ఎవరు రాలేరు. ఇట్లా మీరు ఎన్నేళ్ల నుంచి సమస్య? మా నాన్నల కాలం నుంచి ఇట్లనే నడుస్తుంది ఇది. బ్రిడ్జి మాత్రం ఎవడేడు. మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? ఏం లేదు, మాకు కొంచెం హైట్ లేపి బ్రిడ్జి బాగుంటే మేమందరం రాకపోకలు బాగుంటుందని. గతంలో ఉన్న వాళ్ళు కూడా టీడీపీ నుంచి ఎవరు రాలేదు, ఎవరు పలకరియలేదు. ఇంక ఇట్నే నడుస్తుంది. చినుకు పడితే చిత్తడే. కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలంలోని నిరవాడ గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ వంక గత 30 సంవత్సరాలుగా ఇలాగే చిన్న వర్షం పడినా వంక ఎక్కి పాడుతున్నాయి నీళ్లు మనం చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు ఏ నాయకుడు కానీ పట్టించుకున్న పాపన పోలేదని నిరవాడ గ్రామస్తులు చెప్తున్నారు. ప్రభుత్వం ఏదైనా జరిగితే ఆ 2 రోజులు హడావిడి తప్ప మిగతా టైంలో పట్టించుకోవడం లేదని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ చిన్నపాటి బ్రిడ్జ్ కట్టాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ భాస్తో
చారి, 3 న్యూస్ మీడియా, కర్నూలు. కల్లూరు మండలము నెరవాడ గ్రామంలో చిన్నపాటి వర్షం మొదలైతే చాలు అక్కడున్న గ్రామ ప్రజలంతా ప్రాణాల అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. గతంలో కూడా ప్రతిసారి గత 20 ఏండ్ల నుంచి ఇలాగే వర్షం వస్తే చాలు ఆ ప్రాంతం అంతా వాగులు వచ్చి రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎక్కడున్న జనాలు అక్కడే, అంటే ఊరు బయట ఉన్న వాళ్ళు ఊరు బయట, ఊర్లో ఉన్న వాళ్ళు ఊర్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా గోకులపాడులో ఇలాంటి సమస్యనే ఎదురయ్యింది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు అది ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే మంత్రుల గారి దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు గోకులపాడు వద్ద బ్రిడ్జి శాంక్షన్ చేశారు. దాని పనులు కూడా కొనసాగుతున్నాయి. కానీ అవి కూడా మందగొడిగా సాగుతున్నాయి. అవి కూడా తొందరగా పూర్తి చేసి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే నెరవాడలో కూడా ఇప్పుడు ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఇబ్బంది ఏర్పడితే అటువంటి సమయంలో చాలా ఇబ్బంది ఏర్పడతా ఉంది. ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పని మొదలు పెట్టలేదు. నెరవాడ ప్రజలు కొద్దిగా వర్షపాటికే చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. వాళ్ళకి వెంటనే బ్రిడ్జి శాంక్షన్ చేసి ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నా. గతంలో గోకులపాడులో కూడా 4 మరణించడం జరిగింది. ఇలాగే వర్షాకాలంలో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అప్పుడు ఒక తండ్రి పిల్లల్ని ఎగ్జామ్స్ రాపేయడానికి తీసుకెళ్తూ కొద్దిగా సగం మధ్యకు వచ్చేసరికి వాగు పొంగడము, ఆ వాగులో అప్పుడు 4 చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి, మంత్రి గారు అయితేనేమి వెంటనే స్పందించి వెంటనే బ్రిడ్జి శాంక్షన్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా పెద్దపాడు నుంచి గోకులపాడు వరకు కూడా ఒక రోడ్డు ఏర్పాటు చేసినట్లయితే అది ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది కూడా మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ ప్రపోజల్స్ కూడా దాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి వంకలు వచ్చినప్పుడు కూడా గ్రామస్తులు వేరే దారిన పోయే పరిస్థితి ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వెంటనే స్పందించి బ్రిడ్జిని త్వరితగతిన శాంక్షన్ చేసి గ్రామ ప్రజలను ఈ సమస్య నుండి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను.